ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మొత్తం 3 ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ సైన్ స్క్వేర్ తీటా అనేది యాంగిల్ అనుకుంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు దీన్ని ఒకదాన్ని మార్చుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ ఈ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ 1 కదా, ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా అని మనల్ని అడిగితే ఏం చేయాలంటే సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా, అంటే ఈ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అటు వస్తే మైనస్ కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ నటు వెళ్తే రూట్ అవుతుంది. రూట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. అదేవిధంగా సీకెన్ స్క్వేర్ తీటాకు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 1 అంటే ఐడెంటిటీ 1లో మన సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. అదేవిధంగా సైన్ స్క్వేర్ తీటా ఇస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సైన్ తీటా కనుక్కోమంటే కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. అదేవిధంగా సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు సీకెన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా అవుతుంది. అదేవిధంగా సీకెన్ తీటా ఏమవుతుందంటే స్క్వేర్ అటు వెళ్ళిపోతే ఏమవుతుందంటే రూట్ అవుతుంది. రూట్ ఆఫ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా. ఇది ఇంకొక విధంగా రాయాలంటే ఇంకొక ఫార్ములా కొసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. అప్పుడు కాట్ స్క్వేర్ తీటా అటు తీసుకెళ్ళిపోతుంటే కొసికెన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. అదేవిధంగా కొసెక్ తీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. ఈ 3 ఫార్ములాస్ని ఎలా అప్లై చేయాలో ఒక ప్రాబ్లం ద్వారా ఇప్పుడు మనం చూద్దాం. ట్రిగ్నోమెట్రీ ఆల్ సిల్వర్ టీ కప్స్ ఇది ట్రిగ్నోమెట్రీలో ఒక మేజర్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా తీసుకుంటే ఇందులో దీన్ని ఫస్ట్ క్వాడ్రంట్ అంటారు, దీన్ని సెకండ్ క్వాడ్రంట్ అంటారు, దీన్ని థర్డ్ క్వాడ్రంట్ అంటారు, దీన్ని ఫోర్త్ క్వాడ్రంట్ అంటారు. ఇక్కడ మనకి ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఇది ఒక షార్ట్ కట్ టైప్ అనమాట. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియో సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, కాట్ తీటా, సీకెన్ తీటా, కొసికెన్ తీటా ఇవన్నీ మనకి ఇక్కడ పాజిటివ్ ఉంటాయి. ఆల్ అంటే ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ అంటే సిల్వర్లో స్టార్టింగ్ సైన్కి ఆపోజిట్ వచ్చేసరికి కొసికెంట్ అంటే సైన్ తీటా కొసికెంట్ తీటా మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతా అన్నీ నెగిటివ్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి టీ అంటే టాన్ తీటా, అదేవిధంగా కాట్ తీటా ఇవి మాత్రమే పాజిటివ్ ఉంటాయి, మిగతా మొత్తం నెగిటివ్ ఉంటాయి. సి అంటే కప్స్లో సి అంటే కాస్ తీటా, అదేవిధంగా సీకెన్ తీటా దాని ఆపోజిట్ ఈ 2 పాజిటివ్ ఉంటాయి, మిగతా అన్నీ నెగిటివ్ ఉంటాయి. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి యాంగిల్స్ ఎలా ఉంటాయి, అది యాంగిల్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ 180 ఉంటుంది, ఇక్కడ 270 ఉంటుంది, ఇక్కడ 360 ఉంటుంది. అయితే ఇటువైపు వచ్చేయన్నీ 90 మైనస్ తీటా, ఇటువైపు వచ్చేయని 90 మైనస్ తీటా, ఇక్కడ వచ్చేసరికి 90 ప్లస్ తీటా, అదేవిధంగా 180 మైనస్ తీటా. ఇక్కడ వచ్చేసరికి 180 ప్లస్ తీటా, 270 మైనస్ తీటా. ఇక్కడ వచ్చేసరికి 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా. అదేవిధంగా 90 మైనస్ తీటా అన్న 360 ప్లస్ తీటా అన్న మనకి ఒకటే, అంటే 90 మైనస్ తీటాలో ఆల్ పాజిటివ్ ఎలాగో 360 ప్లస్ తీటాలో కూడా ఆల్ పాజిటివ్. అయితే మనం 10th క్లాస్లో మాత్రం డిస్కస్ చేసేది ఓన్లీ ఫస్ట్ క్వాడ్రంట్ గురించే చెప్పుకుందాం. ఫస్ట్ క్వాడ్రంట్లో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ ఎలా అవుతాయో చూద్దాం.
ఫస్ట్ క్వాడ్రంట్లో మనం చెప్పుకున్నాం సైన్ 90 మైనస్ తీటా చెప్పుకున్నాం. 90 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్లో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ ఏమవుతాయి చూద్దాం. సైన్ 90 మైనస్ తీటా, కాస్ 90 మైనస్ తీటా, టాన్ 90 మైనస్ తీటా, కాట్ 90 మైనస్ తీటా, సీకెంట్ 90 మైనస్ తీటా, కొసికెంట్ 90 మైనస్ తీటా. ఒక్కసారి చూద్దాం. సైన్ 90 మైనస్ తీటా అంటే ఏమవుతుంది, సైన్కి ఆపోజిట్ ఏమవుతుంది, కాస్ తీటా. కాస్ 90 మైనస్ తీటా అంటే సైన్ తీటా. టాన్ 90 మైనస్ తీటా అంటే కాట్ తీటా. దీనికి టాన్ తీటా. కాట్ 90 మైనస్ తీటా అంటే సీకెంట్ 90 మైనస్ తీటా అంటే కొసికెంట్ తీటా. కొసికెంట్ 90 మైనస్ తీటా అంటే సీకెంట్ తీటా. ఇక్కడ ఏమని ఇచ్చారు, ఆల్ సిల్వర్ టీ కప్స్లో మనం నేర్చుకున్నాం కదా, ఇక్కడ ఆల్ అంటే అన్నీ పాజిటివ్ కాబట్టి వీటికి అన్ని ప్లస్లే ఉంచాలి, మా నెగిటివ్స్ వాల్యూస్ ఏది పెట్టకూడదు. దీని మీద ఒక సమ్ము చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1. ఇందాక ఆల్రెడీ మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా ట్రిగ్నోమెట్రీలో ఆల్ సిల్వర్ టీ కప్స్లో 90 మైనస్ తీటా, అదేవిధంగా వాటి సైన్ తీటా, కాస్ తీటా, 90 మైనస్ సైన్ 90 మైనస్ తీటా, అలాగే కాస్ 90 మైనస్ తీటా, టాన్ 90 మైనస్ తీటా వాల్యూస్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం సైన్ స్క్వేర్ 15 డిగ్రీస్, సైన్ స్క్వేర్ 75 డిగ్రీస్ దీన్ని సాల్వ్ చేద్దాం. ఈ సమ్ని యాక్చువల్గా ఈ సమ్ మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో డూ దిస్లో ఉండిద్ది. ఒకసారి నేను సాల్వ్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ స్క్వేర్ 15 డిగ్రీస్ని అలాగే ఉంచుకుందాం మనం, నో చేంజెస్ అనమాట. ఇప్పుడు సైన్ స్క్వేర్ని అలాగే రాసుకొని 75ని మనకి 90 మైనస్కి వీలుగా రాసుకోవాలి కదా. మనకి ఇదేగా మనం నేర్చుకుంది, సైన్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా నేర్చుకున్నాం. ఇప్పుడు 90 మైనస్ తీటాకి వీలుగా రాసుకోవాలి కాబట్టి దీన్ని 90 మైనస్ 15 అని రాస్తే సరిపోతుందిగా. 90 మైనస్ 15 అంటే సైన్ స్క్వేర్ 75 అంటే 90 మైనస్ 15 కదా అర్థం. అదేవిధంగా ఈ కాస్ స్క్వేర్ని అలాగే ఉంచుకుందాం. కాస్ స్క్వేర్ 36ని అలాగే ఉంచుకుందాం. ఇది అదేవిధంగా ఈ కాస్ స్క్వేర్ని, ఈ 54ని కూడా 90 మైనస్ 54 కదా, 90 మైనస్ 36గా మార్చుకుందాం. ఇప్పుడు సైన్ స్క్వేర్ 15 డిగ్రీస్ అలాగే రాసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకు ఆల్రెడీ సైన్ 90 మైనస్ తీటా రాసాం. ఆల్రెడీ సైన్ 90 మైనస్ తీటా అంటే ఏమొచ్చింది, కాస్ తీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు అదేవిధంగా సైన్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ని యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేస్తాం, దానిలో చేంజెస్ ఉండవు. కాస్ స్క్వేర్ 90 మైనస్ తీటా ఫార్ములా ప్రకారం కాస్ స్క్వేర్ 15 డిగ్రీస్ అని రాస్తాం. బై ఈ కాస్ స్క్వేర్ 36ని అలాగే రాస్తాము. అదేవిధంగా కాస్ స్క్వేర్ 90 మైనస్ తీటా, సైన్ స్క్వేర్ సైన్ 90 మైనస్ తీటా అంటే కాస్ తీటా అని రాసుకున్నాము. అదేవిధంగా ఇందాక కాస్ 90 మైనస్ తీటా అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా. దట్ ఈజ్ ఈక్వల్ సైన్ తీటా. అలాగే కాస్ స్క్వేర్ 90 మైనస్ తీటా అంటే సైన్ తీటా అంటే కాస్ స్క్వేర్ని అలాగే రాసుకుంటాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి, సైన్ స్క్వేర్ తీటా వాల్యూ 36 డిగ్రీస్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాము సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ప్రకారం నేర్చుకున్నాము. ఈ ఐడెంటిటీ ప్రకారం ఇక్కడ తీటా వాల్యూ, ఇక్కడ తీటా ప్లేస్లో 15 ఉంది కాబట్టి తీటా వాల్యూ సరిపోయింది. అదేవిధంగా సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ సరిపోయింది కాబట్టి ఈ వాల్యూ మొత్తాన్ని 1 రాసుకుంటాం. అదేవిధంగా కాస్ స్క్వేర్ 36 ప్లస్ సైన్ స్క్వేర్ 36, కాస్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి అన్న బి ప్లస్ ఏ అన్న ఒకటే కాబట్టి కాస్ స్క్వేర్ 36 ప్లస్ సైన్ స్క్వేర్ 36 కూడా 1గా రాసుకుంటాం. 1/1 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. సైన్ 5 డిగ్రీస్ ఇంటూ కాస్ 85 డిగ్రీస్ ప్లస్ కాస్ 5 డిగ్రీస్ ఇంటూ సైన్ 85 డిగ్రీస్. ఇందా సమ్లాగే ఎగ్జాంపుల్ 2 కూడా చేసి చూపిస్తాను. ఒకసారి సైన్ 5 డిగ్రీస్ని అలాగే ఉంచుకుందాము. అదేవిధంగా కాస్ 85ని కాస్ 90 మైనస్ తీటాగా రాసుకోవాలి కాబట్టి 90 మైనస్ 5 డిగ్రీస్. చూడండి 90 మైనస్ 5 డిగ్రీస్ అంటే 85. అలావిధంగా కాస్ 5ని అలాగే రాసుకుంటాము. సైన్ 85ని సైన్ 90 మైనస్ 5గా రాసుకోవచ్చు. సైన్ 90 మైనస్ 5 అంటే 85. ఇప్పుడు మళ్ళీ సైన్ 5 డిగ్రీస్ని అలాగే రాసుకుంటున్నాను. అదేవిధంగా కాస్ 90 మైనస్ తీటా అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇందాక కూడా మళ్ళీ చెప్పుకున్నాను, మళ్ళీ చెప్తున్నాను. సైన్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా. అప్పుడు కాస్ 90 మైనస్ తీటా ఉన్న ప్లేస్లో ఇప్పుడు సైన్ తీటా వచ్చేది. తీటా వాల్యూ ఇక్కడ మనకి ఎంత ఉంది, 5 డిగ్రీస్. సైన్ 5 డిగ్రీస్ అంటే సైన్ 5 డిగ్రీస్ ఇంటూ సైన్ 5 డిగ్రీస్. అలాగే ప్లస్ కాస్ 5 డిగ్రీస్ని అలాగే రాసుకున్నాను. సైన్ 90 మైనస్ 5 అంటే సైన్ 90 మైనస్ తీటా ఫార్మేషన్లో ఉంది. అదేవిధంగా మనం సైన్ 90 మైనస్ తీటా అంటే ఏం రాస్తాము, సైన్ 90 మైనస్ తీటా అంటే కాస్ తీటా రాస్తాము. ఇక్కడ తీటా ప్లేస్లో 5 ఉంటుంది అంటే కాబట్టి దీన్ని కూడా కాస్ 5 డిగ్రీస్. మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ అని రాస్తాం. అదేవిధంగా దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు సైన్ 5 ఇంటూ సైన్ 5 అంటే సైన్ స్క్వేర్ 5 డిగ్రీస్ అని రాస్తాం. అదేవిధంగా కాస్ 5 ఇంటూ కాస్ 5 అంటే కాస్ స్క్వేర్ 5 డిగ్రీస్ అని రాస్తాం. అంటే సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా ఫార్మేషన్లో ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇదే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం సైన్ స్క్వేర్ 5 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 5 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకుంటున్నాం. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మా ఛానల్ ఇతర వీడియోస్ కోసం
ఇదిగో ఇక్కడ చూపించినట్టుగా యూట్యూబ్ ఓపెన్ చేయండి. అందులో సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి అక్కడ అభి తెలుగు ఎడ్యుకేషన్ అని టైప్ చేయండి. అప్పుడు ఛానల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అభి తెలుగు ఎడ్యుకేషన్ అని అక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. మరియు ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ కనిపిస్తాయి. ఆ ఛానల్ మీద క్లిక్ చేస్తే